నీవు విశ్వసించిన దేవుడు నీ ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చును. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి శ్రీ సభ మనలందరినీ కూడా 13వ సామాన్య ఆదివారంలోకి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నది. ఈనాటి పట్టణాలను చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి 11 వరకు మరియు 14 నుంచి 16 వరకు. 2వ పట్టణంలో రోమేలు గారికి రాసిన లేఖ 6వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు. ఈనాటి సువిశేషము మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 37 నుంచి 42 వచనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుడు తన కోసం ఎవరైనా ఉన్నారా? తన కుటుంబాన్ని విడిచిపెట్టి, తన సర్వాన్ని విడిచిపెట్టి నా కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నారా అని పరలోకం నుంచి ఆ ప్రభువు మనందరినీ, కేవలం నన్ను మాత్రమే కాదు, ఆ ఫాదర్ని, ఆ బ్రదర్ని, ఆ విశ్వాసిని మాత్రమే కాదు, నిన్ను కూడా, ప్రైజ్ ది లార్డ్, నిన్ను కూడా దేవుడు చూస్తున్నాడు. నీవు నాతో నడుస్తున్నావా? నా కోసం వేచి ఉన్నావా అని ప్రభువు పరలోకం నుంచి తన యొక్క 2 కళ్ళను తెరచి నీ వైపు చూస్తున్నాడు. ప్రియమైనవారా, ఆ యొక్క విశ్వాసానికి నిదర్శనంగా ఈనాడు తల్లి శ్రీ సభ మనందరినీ కూడా వాక్యంతో మేల్కొలుపుతూ ఉంది. అది ఏమిటి అంటే, ఈనాటి మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే ప్రియమైనవారా, ఎలీషా ఒక షూనేము వనితి, ఆ షూనేము పట్టణంలో ఉన్న ఒక వనిత పిల్లలు లేక ధనవంతురాలు, ముసలి భర్తతో జీవిస్తూ ఉంది. ఆ సమయంలో ఆయన ఒక ప్రాంగణం నుంచి మరొక ప్రాంగణానికి, దూర ప్రాంగణానికి వెళ్తూ ఉంటాడు. ప్రియమైనవారా, ఆ ఎలీషా ప్రవక్తకి ఒక చోట బస చేయవలసిన అవసరం వచ్చినప్పుడు ఈ షూనేము పట్టణములో జీవిస్తున్న ఈ యొక్క యువతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ప్రతిసారి ఈ ఎలీషా ప్రవక్తకు పరిచర్య చేస్తూ ఉండేది. మంచి భోజనాన్ని ఇచ్చేది, నీరుని ఇచ్చేది. ఆయన బస చేయడానికి ఆ వనిత ఆమె ఇంటి పైన ఒక గదిని కట్టి, దీపపు కుంచెమును పెట్టి, ఆయన పడుకోవడానికి ఒక మంచమును వేసి, అన్ని ఏర్పాట్లు చేసి ఆయనకి ఎప్పుడు కూడా మర్యాద చేస్తూ, నా చెంతకు దేవుని యొక్క సేవకుడు వస్తున్నాడు, దేవుని యొక్క ప్రవక్త నా దగ్గరకు వస్తున్నాడు అని విశ్వాసంతో ఆమె తన యొక్క కార్యములు ఆ ప్రవక్త యందు చేసేది. ప్రియమైనవారా, ఒకానొక నాడు గెహాజీ, నాయనా, నా అనుచరుడా, ఈ షూనేము పట్టణంలో మన సేవ చేస్తున్న యొక్క వనిత యొక్క అవసరం ఏంటో తెలుసుకో, ఆమె యొక్క అవసరాన్ని తెలుసుకొని మనకి తెలియచే. ఏమైనా అవసరం ఉంటే దేవుని పేరట ఆమెను దీవిద్దామని అడిగినప్పుడు గెహాజీ వెంటనే ఆమెను కనుక్కున్నప్పుడు ఆమె గొడ్రాలి అయి ఉందని తెలుసుకొని ఎలీషా ప్రవక్తకి ప్రియమైనవారా తెలియజేస్తూ ఉంటాడు. ఎలీషా ప్రవక్త వెంటనే ఆమెను పిలిపించి ఇంట్లో ఆ గుమ్మంలోకి, ఆయన రూమ్లోకి రాక మునిపే ఆ యొక్క వనితతో పలుకుతారు, అమ్మా, నీ కడుపున ఏడాది మునిగ మునిపే, 1 సంవత్సరము ముగియక మునిపే నీ గర్భమున ఒక శిశువు జన్మిస్తాడు అని ఆమెకు ఈ ఎలీషా ప్రవక్త వాగ్దానం ఇవ్వగా, సంవత్సరం లోపల ప్రియమైనవారా ఒక మంచి కుమారుని దయచేస్తూ ఉంటాడు. ఈ వనిత ఏం చేసిందండి? ఈనాటి పట్టణంలో, సువిశేష పట్టణంలో మనం చూసినట్లయితే దేవుడు పలుకుతున్నాడు, నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు అయోగ్యుడు, నాకు ఇష్టం లేదని పలుకుతున్నాడు. నాకంటే మిన్నగా ఎవరైతే వారి కుటుంబాన్ని, వారి సమస్తాన్ని, వారి ఐశ్వర్యాన్ని, వారి డబ్బుని, వారి పేరుని, హోదాను ప్రేమిస్తూ ఉంటారో వారు నాకు అయోగ్యులుగాను అయిష్టులుగా ఉంటారని దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ షూనేము పట్టణంలో జీవిస్తున్న వనిత, దేవుని చేత దీవింపబడిన వనిత, ఆమె తన కుమారుని మాత్రమే ప్రేమిస్తుంది. ఎలీషా ప్రవక్తను మర్చిపోయింది. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్నే చూస్తుంది, దేవుణ్ణి మర్చిపోయింది. ప్రియమైనవారా,
నేను ముకుందాపురం పునీత అంతోని వారి ధ్యాన కేంద్రంలో ఉన్నప్పుడు, ధ్యాన పడకలు నడిపిస్తున్నప్పుడు మరి అక్కడికి ఒక అమ్మ వచ్చింది. ముసలి ప్రాయంలో ఉన్నాము. ఫాదర్, నేను కూడా ఒకప్పుడు బిడ్డలు లేక జీవించున్నాను ఫాదర్. దేవుణ్ణి ఎంతగానో వేడుకుని నాకు బిడ్డలు దయచేశాడు. ఆ బిడ్డను మాత్రం ఎంతో బాగా ప్రేమించుకున్నాను. వాడికి కావాల్సిన అన్నీ ఇచ్చాను. వాడికి ఏ లోటుపాట్లు లేకుండా చూసుకున్నాను. ఈ రోజున మరలా నన్ను కాదంటున్నాడు ఫాదర్, నన్ను కొడుతున్నాడు ఫాదర్, నాకు వల్ల కావట్లేదు ఫాదర్. ఈ కుమారుడి కోసం నేను ఎంత కన్నీరు కార్చానో, మరలా ఈ కుమారుడు నన్ను వేదనకి కన్నీరు కార్చులాగా నాకు గురి చేస్తున్నాడు ఫాదర్ అని చెప్పి ఆ తల్లి తన యొక్క విజ్ఞాపనను తెలియజేసుకున్నప్పుడు నేను చెప్పి, అమ్మా, దేవుని యొక్క వాక్య ఈ విధంగా ఉంది, నాకంటే మీరు ఎవరినైతే అధికంగా ప్రేమించి వారే నా సర్వస్వమని మీరు తరస్తారో వారే మానవులు నిన్ను వ్యతిరేకించవచ్చు, నిన్ను కొట్టవచ్చు, తిట్టవచ్చు. కానీ అనాది నుంచి నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను చేయి విడవడు. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనంలో, మన పక్షమున ఉండగా దేవుడు మనకు విరోధం ఇవ్వడండి. నీ పక్షమున ఆ దేవాతి దేవుణ్ణి ఉంచుకున్నావా? నీ పక్షమున ఆ ప్రభువుని పెట్టుకున్నావా? మరి ఈనాటి 2వ పట్టణంలో మరి రోమీయులకు రాస్తూ చాలా చక్కగా పౌలు గారు పలుకుతూ ఉన్నారు. రోమీయులు 6వ అధ్యాయం 3 నుంచి 4 వరకు ఏమని? మరణాన్ని గెలిచిన దేవా, నిన్నే ఆరాధించేదనయ్యా, జీవన కధిపతి నిన్నే ఆరాధించేదనయ్యా. ప్రియమిత్రులారా, ఆయన మరణాన్ని గెలిచాడు కనుక జీవంతో జీవిస్తున్నాడు. ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు. రోమీయులకు రాసిన 6వ అధ్యాయం 31వ వచనంలో, దేవుడు మన పక్షం ఉండగా విరోధి మనకి ఎవడండి? అమ్మా, తల్లి, దేవుడు నీ పక్షంలో ఉన్నాడు, నీకు విరోధి ఎవడు? మరణాన్ని జయించిన దేవుడు నీతో ఉన్నాడు. కావున నీ బిడ్డ కూడా జీవిస్తాడు అని ఎలీషా ఆ తల్లికి చెప్పి, ఎలీషా ఆ యొక్క చిన్నారి బాలుడి మీద పరుండి దేవుని కన్నీరు కార్చి ప్రార్థించగా మరి ఒకసారి ఆ బాలునికి జీవం వస్తుంది. ప్రియమిత్రులారా, ఈ రోజున నీవు కూడా దేవునికి దూరం వెళ్ళిపోయావా? నా